గేమ్ చేంజర్ కాదండి, ఇది గేమ్ ఓవర్ అని చెప్పొచ్చు. అన్ప్రెడిక్టబుల్ కాదు, ప్రెడిక్టబుల్. అంతా ఊచొచ్చు, అంతా అస్సం అయిపోయిన సినిమా. నేను చాలా బాధపడ్డా. గేమ్ చేంజర్ నిజంగా అంత పెద్ద గ్లోబస్ అని పెట్టుకుని ఎట్లా మంచి సినిమా తీయాలంటే ఎక్కడ త్రిబుల్ 6, ఎక్కడ గేమ్ చేంజర్. అసలు రొట్టా అండి. సెకండ్ హాఫ్ అయితే రొట్టా, ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటది, సెకండ్ హాఫ్ వచ్చాకే మొత్తం సినిమా మొత్తం మింగింది. నిజం చెప్తున్నా. ఆ ఆ ధూప్ సాంగ్ చూస్తే నాకు నేషనల్ అవార్డు జానమాస్ రావాలని కోరుకున్నా. కానీ ఇక చూడండి, క్లైమాక్స్ ఏం కొత్తగా అనిపించలేదు. రొటీన్ అంటే పార్టీ పెడతాడు, ఓడిపోతాడు, వెన్నుపోటు పొడుస్తాడు, కొడుకు చనిపోతాడు, కొడుకు వస్తాడు, కసి తీసుకుంటాం. ఇది బెంగ టైగర్ చూసాము, భరతనేసి చూసాము. కొత్తగా ఏమైనా ఫీలింగ్ నాకు కలిగింది. కానీ రామ్ చరణ్ యొక్క మార్క్ అనిపించిందండి. తనకు వర్ష పర్ఫార్మెన్స్, ఎజ్జ సూర్య పర్ఫార్మెన్స్, సముద్రం పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కానీ సరిగా వాడుకోలేడు శంకర్. రామ్ చరణ్ చాలా అన్యాయం చేస్తుండే. నేనైతే చాలా బాధపడ్డాండి. డ్యూయల్ రోల్ లో కనిపించారు కదా, మరి అంత ఫైర్ లేదంటారా క్యారెక్టర్? నిజంగా అప్పన్న క్యారెక్టర్ చాలా ఫైర్ ఉంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం సినిమా మొత్తం మింగింది. మేము చాలా 4 క్యారెక్టర్ అనుకున్నాం. ఒకటి పోలీసు, కలెక్టర్, ఒక స్టూడెంట్, ఒక రాజకీయ నాయకుడు అని. అవేం లేవు, రెండు క్యారెక్టర్. ఒకటి అప్పన్న క్యారెక్టర్, కలెక్టర్ క్యారెక్టర్. కానీ స్టార్టింగ్ లో రామ్ చరణ్ చాలా అగ్రెసివ్ ఉంటాడండి. ఐపీఎస్ ఉన్నప్పుడు ఒక అమ్మాయితో లవ్ ట్రాక్ పడిన తర్వాత ఆ హీరోయిన్ కూడా పెద్దగా అనిపించలేదండి. అంజలి మ్యామ్ తప్ప మిగతా నాకు ఏం కనిపించలేదు. అంజలి మ్యామ్, ఎజ్ సూర్య, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చాలా మంది. అసలు కమెడియన్ బ్రహ్మానందాన్ని సరిగా వాడుకోలేదు, సునీల్ సరిగా వాడుకోలేదు, వెన్నకిషన్ సరిగా వాడుకోలేదు. ఇది నాకు అర్థం కాదు నిజంగా చెప్తున్నా. దీంట్లో మనకి విలన్స్ గా కూడా సముద్రగాని గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, ఎస్జే సూర్య, వీళ్ళు ముగ్గురు కూడా కనిపించారు కదా. మరి విలనిజం లో వాళ్ళ క్యారెక్టరైజేషన్ మీకు ఎట్లా అనిపించింది? నాకు మెయిన్ గా ఎజ్ సూర్య పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అంటే తను కమెడియన్ అనుకోవాలా, విలన్ అనుకోవాలా, హీరో అనుకోవాలా, కానీ అన్నిటి పాత్రకు న్యాయం చేశాడు. కానీ రామ్ చరణ్ సరిగా వాడుకోలేదు. అందరిపై చెప్తున్నా, ఇది ప్రొడ్యూసర్ తప్పు కాదు, రామ్ చరణ్ తప్పు కాదు, హీరో ఎవరు తప్పు కాదు. ఏకైక తప్పు మన గేమ్ చేంజర్ ఎవరైతే డైరెక్టర్ చేస్తారో శంకర్ది. అసలు రొట్టా అండి, నిజంగా రొటీన్ స్టోరీ. నిజంగా అసలు భారతి 2 ఫ్లాప్ అయిన తర్వాత అనుకున్న ఈయన స్టోరీ బంద్ చేయాలి అనుకున్నా. ఈ రోజు కూడా అదే అనుకుంటున్నా. చాలా సామిగా నీకు దండం, అతను అవుతలేదు, నీ వల్ల గేమ్ ఫ్లాప్ అయింది. నిజంగా చాలా నెగిటివ్ టాక్ వస్తుంది. అసలు మేము పుష్పం దాటేస్తుంది, దంగలు దాటేస్తాం అనుకున్నా. కానీ నీకు దండం సామి, నువ్వు మళ్ళీ తెలుగు రావద్దు మనస్ఫూర్తి.